అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. మీరు తీసిన ఛాయాచిత్రాలకు గొప్ప ప్రశంసలు వస్తాయి. నెట్వర్కింగ్లో పాల్గొనడం వల్ల సమయం వృధా అవుతుంది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొత్త పరిచయాలు నిరాశ కలిగిస్తాయి. లైఫ్ కోచింగ్కు మంచి ప్రతిస్పందన లభిస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వైద్య రంగంలో పనిచేసే వారికి చాలా మంచి రోజు. వారి సేవలకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వర్క్ షాప్లు లేదా సెమినార్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇంటి సంస్కరణలు చేపట్టే ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి పునాది అవుతుంది. ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మీ కెరియర్ పురోగతికి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మీకు సంతృప్తి లభిస్తుంది. సమాజానికి మీరు సేవ చేస్తారు. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతారు. మీ వ్యక్తిత్వ వికాసం అందరినీ ఆకర్షిస్తుంది. మీ ప్రవర్తన, మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు. నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. మీ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. ఈ ప్రణాళికలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి ఈ రోజు నిరాశ ఎదురవుతుంది. అవకాశాలు చేజారిపోతాయి. వినోదం కోసం సినిమా చూడటం సమయాన్ని వృధా చేస్తుంది. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ పొదుపు పెరుగుతుంది. మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. చట్టపరమైన చిక్కులలో అనవసరమైన జాప్యం ఎదురవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఈ రోజు ప్రతికూల ఫలితం ఉంటుంది. మీరు ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుతారు. మనసుకు సంతోషాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి. సృజనాత్మక ఆలోచనలు వృద్ధి చెందుతాయి. కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా సహాయపడతాయి. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనుకోని అడ్డంకుల వలన మధ్యలో ఆగిపోతాయి. ఈ రోజు ఏ శుభకార్యము సజావుగా సాగదు. కళారంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇంటి వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగవచ్చు. పరిశ్రమల వారికి కొన్ని అవాంతరాలు ఎదురు కావచ్చు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం వాయిదా పడవచ్చు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఇది మీ వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి తగాదాలు తలెత్తవచ్చు. పుస్తక సమీక్షలు రాయడంలో ఆసక్తి చూపుతారు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇంట్లో ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేస్తారు. మత్స్య పరిశ్రమలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార మార్గాలు తెరుచుకుంటాయి. ఆలోచనాత్మక ఆటలు లేదా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలను త్వరగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీరు ఒంటరిగా గడపాలని కోరుకున్న గందరగోళ పరిస్థితులు చుట్టుముడతాయి. మీ స్వీయ నమ్మకం చాలా గొప్పగా ఉండటం వలన లక్ష్యాలను చేరుకుంటారు. మీరు ఎంచుకున్న అన్ని మార్గాలలో విజయం సాధిస్తారు. క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు శుభప్రదం. వారు మంచి విజయాలు సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల సంక్షేమం పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల నుండి మీకు ప్రయోజనం లభిస్తుంది.
ఆశించిన ధనలాభం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. కౌన్సెలింగ్ ద్వారా కూడా మానసిక ఉపశమనం లభించదు. సమస్యలు మరింత జటిలమవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంగీతం ద్వారా అద్భుతమైన మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సంగీత సాధన చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత లక్ష్యాల వైపు పయనించడానికి కావలసిన అంతర్గత ప్రేరణ కొరవడుతుంది. ఇతరుల మాటలు కూడా మీకు స్ఫూర్తిని ఇవ్వలేవు. మీ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఈ రోజు బలంగా ఉంటుంది. పనులను ప్రారంభించిన వెంటనే పూర్తి చేస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది. బీమా సంబంధిత వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొత్త పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కోచింగ్, శిక్షణలో పాల్గొని మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. విజయాలు సాధిస్తారు. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేకత పెరుగుతుంది. అనవసర వివాదాలలో చిక్కుకుంటారు. ప్రజల మద్దతు తగ్గుతుంది. నిర్ణయాలు విమర్శలకు లోనవుతాయి. వ్యవసాయ రంగంలో పంట నష్టాలు లేదా అనుకోని కీటకాల బెడద అధికమవుతుంది. ప్రభుత్వ సహాయం అందుక రైతులు ఇబ్బందులు పడతారు. ప్రతి పనిలోనూ మీకు శుభం కలుగుతుంది. మీ ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ అజాగ్రత్త పడతారు. ఇది కొన్ని అనూహ్య సమస్యలకు దారితీస్తుంది. ఆటోమీటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.